మా ఇంటి ముందు కొన్ని చెట్లయితే పెట్టాము. ఇదొచ్చేసి ఎర్ర మందారం చెట్టు. అలాగే ఇది తోటకూర మొన్న దుర్గమ్మకు చేసాము కదా! ఇది కోసి వండాము. అలాగే గోరింట పూల చెట్లు కూడా 2 పెట్టాము. ఇది మొన్న ఒక 1 మంత్ బ్యాక్ పెట్టిన నిమ్మకాయ చెట్టు. అలాగే ఇది మేము విత్తనాలు ఏం వేయకుండా మొలిసిన కాకరకాయ చెట్టు. దాని సపోర్ట్ అయితే కట్టెలైతే పెట్టాము. అలాగే ఇది పట్టుకుచ్చు అంటారు కదా! అదన్నమాట. అలాగే ఇక్కడ బంతినార అయితే అలికాము. మంచిగా అయితే కొన్ని అయితే మొలకలైతే వచ్చాయి. దాన్ని తీసి మళ్ళీ సపరేట్‌గా అయితే నాటాలి. ఇలాగన్నమాట. మంచిగా దసరా బంతులు అలాగే సట్టి బంతులు అంటారు కదా! అవి అన్నమాట. చిక్కుడు విత్తనాలు కూడా వేసాము. ఆ మొలకలు వచ్చాయి. ఇది మేము పెట్టకుండానే అయితే మొలిసింది చిక్కుడి. ఇది పొమగ్రానేట్ చెట్టుకైతే మంచిగా కాస్తుందన్నమాట. దానికి సపోర్ట్‌గా పొమగ్రానేట్ చెట్టు అయితే ఉంది. ఇది మేము ఒక 1 ఇయర్ బ్యాక్ అయితే పెట్టాము. జామ చెట్టు, ఎర్ర జామ. చాలా టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. మా ఇంటి పక్క వాళ్ళందరూ వచ్చి తెంపుకొని వెళ్తారు. ఇదైతే మొక్కజొన్న అలాగే గోంగూర చెట్టు కూడా పెట్టాము. ఇందాకవైతే వర్షం పడింది. చాలా మంచిగా అనిపించింది.